దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశములో ఇప్పటి వరకు 37 భాగములు మీరు విన్నారు. ఇప్పుడు మనం ధ్యానించబోయేది 38వ భాగము. ఈ క్రీస్తు రాజ్యము అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీలో మొదటి భాగము నుండి 12వ భాగము వరకు అంత్యక్రీస్తు రాజ్యమును గురించి బోధించబడినది. 13వ భాగము నుండి 20వ భాగము వరకు హర్మెగుద్దోను యుద్ధమును గురించి వివరించబడి ఉన్నది. 21వ భాగము నుండి ఈ యొక్క 35, 36వ భాగము వరకు క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన రాజ్యమును గురించినటువంటి వివరణ ఉన్నది. ఈ 37, 38, 39, 40 భాగములు 1000 ఏండ్ల పరిపాలన అనంతరం జరగబోతున్నటువంటి తీర్పులు, అనగా సాతానుకు జరిగేటువంటి తీర్పు, గోగు మాగోగు అనేటువంటి వారికి జరిగే తీర్పు, మృతులకు జరగబోయేటువంటి తీర్పు, ఇవన్నీ కూడా ఈ భాగాలలో మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ యొక్క 38వ భాగములో ఎన్ని విధములుగా తీర్పు జరుగును అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించబోతున్నాం. 37వ భాగములో ఎన్ని విధములుగా తీర్పు జరుగును అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభించి 3 విధములుగా అని మనం చూసాం. ఒకటి, గ్రంథములను బట్టి తీర్పు తీర్చబడును. రెండవది, కాలములను బట్టి తీర్పు తీర్చబడును. మూడవది, జీవ గ్రంథమును బట్టి తీర్పు తీర్చబడును అని మనం 37వ భాగములో చూసాం. ఈ 38వ భాగంలో ఆ మిగిలినటువంటి 2 భాగాల గురించి పరిశీలిద్దాం. ఏది? కాలములను బట్టి, జీవ గ్రంథమును బట్టి అనేటువంటి విషయమును ఈ 38వ భాగంలో చూద్దాం. దానికి ముందుగా వాక్య ధ్యానము నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కండ్లు మూసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. ఈ 38వ భాగం ఆరంభము. నీవు మా మధ్యలో నివసిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీవు మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవ, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. నీ కృప మాకు తోడుగా ఉండాలి. నీ దాసుని బలపరచు. నీ దాసునికి నోటికి నోరై మాట్లాడు. నీ దాసునికి ఆలోచన ఇచ్చి ప్రభావ ఉన్నతమైన ఉపదేశాన్ని ప్రకటించడానికి సహాయం ఇచ్చి నీ ఆత్మకార్యాన్ని జరిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, సమస్త ఆటంకాలను తొలగించి ఆత్మకార్యాన్ని జరిపించు. వినగలిగిన ప్రతి ఒక్కరికి చెవుని కూడా అయ్యా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి చెవుని గ్రహించగలిగిన ఆత్మని అయ్యా, దుష్టుడు ఈ ఉపదేశాన్ని విననీయకుండా వారి మనస్సుని కలవరం లేపుతున్న దుష్టశక్తిని లయపరిచి వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా నడవటానికి సహాయం ఇచ్చి ఏ విధము చేతైనా నీవు జరగబోతున్న సంగతులన్నీ ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వచ్చావు గనక అయ్యా, మాకు ముందుగా ఈ విధంగా వివరిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇటువంటి సత్యాలు తెలియక ఎంతోమంది కోకోలో ప్రజలు నశించిపోతున్న వారికి కూడా ఈ వర్తమానం వారి దగ్గరికి చేరటానికి నీవే సహాయం చేయమని నీ దాస్తుని కృపచేత భద్రపరిచి మమ్మల్ని నీ స్వాధీనం నుంచుకొని నడిపించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13, 14, 15 వచనములు చదవవలసిందిగా కోరుచున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13, 14, 15 వచనములు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 1000 ఏండ్ల పరిపాలన తరువాత జరగబోతున్నటువంటి తీర్పులను గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. 34, 35, 36 భాగముల నుండి 1000 ఏండ్ల పరిపాలన తర్వాత
జరగబోచున్నటువంటి తీర్పులను గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ విధముగా ధ్యానిస్తూ అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో సాతాను పడవేయబడుట ద్వారా వాడికి తీర్పు తీర్చబడింది అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత వాడి చేత మోసపరచబడి పరిశుద్ధ పట్టణమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేసినందువలన గోగు మాగోగు వారిని ఆకాశము నుంచి అగ్ని దిగివచ్చి వారిని తగలబెట్టింది. ఆ విధముగా వారికి తీర్పు తీర్చబడింది అని మనం నేర్చుకున్నాము. ఇక తర్వాత మృతుల తీర్పును గురించి మనము ధ్యానిస్తూ కొన్ని భాగాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క మృతుల తీర్పు ఎవరు జరిగిస్తారు అని మనం తెలుసుకున్నాం. ఎక్కడ జరిగిస్తాడు అని మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ మృతుల తీర్పులో ఎవరు ఉంటారు, ఎవరికి తీర్పు తీర్చబడద్ది అని మనం తెలుసుకున్నాం. ఈ మృతుల తీర్పుకే ధవళమైన మహాసింహాసన తీర్పు అని దానియేలు గ్రంథములో నుండి మరియు ప్రకటన గ్రంథములో నుండి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఏ కారణముల చేత లేదా ఏ విధముగా, ఎన్ని విధాలుగా, వేటిని బట్టి ఈ తీర్పు తీర్చబడద్ది అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ విధముగా నేర్చుకుంటూ 37వ భాగములో గ్రంథములను బట్టి ఈ యొక్క తీర్పు తీర్చబడింది అని మనం నేర్చుకున్నాం. అప్పుడు గ్రంథములు విప్పబడెను అనేటువంటి మాట దానియేలు గ్రంథంలో చదివాము, ప్రకటన గ్రంథంలో కూడా చదివాము. ఆ గ్రంథములలో వ్రాయబడినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా తీర్పు పొందిరి అని చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. ఆ విధముగా గ్రంథములలో వ్రాయబడిన దానిని బట్టి తీర్పు తీర్చబడింది అంటే మన పడక, మన యొక్క నడక, మనము కూర్చుండుట, మనము లేచుట, మనము మాట్లాడుట ప్రతిదీ కూడా ఇనప గంటముతో వజ్రపు మొనతో ఆ గ్రంథాలలో ఏం చేయబడుతుందంట, లిఖించబడుతుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు చదవకండి, ఆ యొక్క వచనాలు జస్ట్ చెప్తున్నాను. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం ప్రకారం, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, తర్వాత ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం ప్రకారం ఈ యొక్క వచనాలన్నిటిని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, మనుషుల యొక్క ప్రతి క్రియ కూడా ఆ గ్రంథములలో వ్రాయబడుచున్నది అని మనం నేర్చుకున్నాం. తర్వాత ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలోను, 11వ అధ్యాయము 9వ వచనంలోను ప్రతి విషయం కూడా అక్కడ రాయబడుతుందని, గ్రంథములలో వ్రాయబడిన ప్రకారం మృతులు తీర్పు పొందిరి అని చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, గ్రంథములను బట్టి తీర్పు తీర్చబడుతూ ఒకటి, రెండవది కాలములను బట్టి తీర్పు తీర్చబడును. కాలములను బట్టి అంటే ఈ పాపాత్ములైనటువంటి మృతులు అందరూ కూడా ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, కాలములను బట్టి తీర్పు అంటే ఈ పాపాత్ములైనటువంటి మృతులు అందరూ కూడా ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదు. ముఖ్యముగా 4 విధములైనటువంటి కాలాలు మనం చూడొచ్చు. ఈ పాపాత్ములైనటువంటి మృతులందరూ కూడా 4 విధములైనటువంటి కాలాలకు చెందిన వాళ్ళు, ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదు. కాబట్టి తీర్పు కూడా ఆయా కాలమునకు తగినట్టుగానే ఉంటుంది. మొదటి కాలం మనస్సాక్షి కాలమునకు చెందినటువంటి పాపాత్ములైన మృతులు. రెండవ కాలం ధర్మశాస్త్రమునకు లేదా ధర్మశాస్త్ర కాలమునకు చెందినటువంటి పాపాత్ములైన మృతులు. మూడవది కృపాకాలములో పాపాత్ములై మృతి చెందినటువంటి మృతులు. ఇక తర్వాత 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును అని కదా వాక్యంలో మనం చదివాం. అంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో కూడా ఎవరు ఉంటారు? పాపాత్ములు ఉంటారు, శాపగ్రస్తులు ఉంటారు. సువార్త ప్రకటించబడద్ది. కానీ సువార్త ప్రకటించబడినప్పటికీ సరే కొంత భాగమే రక్షింపబడి ప్రభువును నిజదేవుడిగా అంగీకరించి బలవంతంతో కాకుండా
తెలియచేయబడిన స్వార్థను అంగీకరించి విశ్వసించినటువంటి వారు మాత్రమే జలప్రవాహం వలె యెహోవా మందిరానికి వస్తారు అని 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మనం నేర్చుకుంటున్నాం. మరి మిగిలిన వాళ్ళంతా కూడా అధిక సంఖ్యాకులు, ముఖ్యముగా లెక్క పెట్టడానికి వీలు కాని సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి గోగు మాగోగు అనేటువంటి వారు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారంట, నమ్మినట్టు నటన. అది నమ్మినట్టు ఏం చేస్తారు, నటన. ఈ నటించిన వాళ్ళందరికీ ఏం తీర్చబడద్ది, తీర్పు తీర్చబడద్ది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి మనస్సాక్షి కాలంలో ఉన్న వాళ్ళకి ఆ మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వారికి ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చబడద్ది. కృపాకాలంలో ఉన్న వాళ్ళకి స్వార్థ ప్రకటించబడినప్పటికీ అవిధేయులుగా ఉన్న వారికి వారి అవిధేయతను బట్టి ఏం చేయబడద్ది, తీర్పు తీర్చబడద్ది. ఇప్పుడు ఈ 3 కాలాల గురించి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పు నొందుదురు. తీర్పు పొందెదరు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారికి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి మోపలేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. 15వ వచనం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుతుంటే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 11వ వచనం మరొకసారి. దేవునికి పక్షపాతము లేదు. అసలు దేవునికి ఫస్ట్ ఏంటంట, పక్షపాతం అనేది లేదు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు నా జాతి కాదు, వీళ్ళు నా జాతి కాదు అనేటువంటి పక్షపాతము లేదు. 2 కళ్ళు 32 పళ్ళు కలిగినటువంటి ఏ మనిషి అయినా సరే దేవునికి సమానమే. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, చాలు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు అందరూ. అసలు పాపము అంటే ఏమిటో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే తెలిసింది. ఆజ్ఞ వచ్చిన తర్వాతనే పాపమునకు బలము చేకూరింది. మరి దానికి ముందున్నటువంటి కాలం ఏంటి? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము దగ్గర నుండి దాదాపు 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏంటిది? ధర్మశాస్త్రం. గలతీయులకు రాసిన పత్రికలో ఆ విషయం చాలా స్పష్టంగా ఉంది. అబ్రహాము మొదలుకొని 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏంటిది? ధర్మశాస్త్రం. మరి అప్పటికి ముందేముంది? ఏ కాలం? మనస్సాక్షి కాలం. గుర్తుపెట్టుకోవాలి చాలా చక్కగా. ఆదాము దగ్గర నుండి అబ్రహాం వరకు ఏ కాలం? ధర్మశాస్త్రం, మనసాక్షి కాలం. అసలు మీరు ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు ఏ కాలం? మనస్సాక్షి కాలం. అబ్రహాము దగ్గర నుండి మోషే వరకు, అంటే అక్కడి వరకు ఏ కాలం? అంటే అబ్రహాము దగ్గర నుండి కూడా ధర్మశాస్త్రం 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. దాన్ని ఏ కాలం అంటారంటే వాగ్దాన కాలం. ఏ కాలం అది? వాగ్దాన కాలం. అంటే ఇక్కడ మీరు గమనించండి, అబ్రహాము వరకు మనస్సాక్షి కాలం. అంటే ఇక మనస్సాక్షే వాళ్ళ మీద తీర్పు. ఇక వాళ్ళకు ప్రత్యేకంగా చదువుకోవటానికి గ్రంథాలు ఏమి లేవు.
ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగిన గ్రంథం వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఇక వాళ్ళకి తీర్పు ఏంటంటే మనస్సాక్షే. ఇది తప్పు అనిపిస్తే తప్పు, అది ఒప్పు అనిపిస్తే ఒప్పు. మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడి రక్తం నేలలో నుండి నాకేం చేస్తుంది? మొర్ర పెడుతుంది. ఈయన అంటున్నాడు, నా తమ్ముడికి నేను కావలివాడినా అని ఈయన అంటున్నాడు. ఇంకప్పుడు అసలు ఏ గ్రంథాలు లేవిక డైరెక్ట్గా మనుషులతో దేవుడు ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము అవ్వలతో ఏమన్నాడు? నేను తినొద్దన్న పండు మీరు తిన్నారా? మీకు తినమని ఎవడు చెప్పాడు? సరే, నువ్వు స్త్రీవని పురుషుడవని మీకు ఎవడు చెప్పాడు? మీరు ఎందుకు వెళ్ళి చెట్టు చాటు దాక్కున్నారు? అప్పుడు ఏ గ్రంథం లేదు. గ్రంథం లేదు కనుక చేసిన తప్పును బట్టి డైరెక్ట్గా దేవుడే వాళ్ళతో మాట్లాడేవాడు. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షి వాళ్ళ మీద నేరారోపణ చేస్తూ ఉండేది. అది తప్పు అంటే తప్పు, ఇది ఒప్పు అంటే ఒప్పు. అయితే ఈ మనస్సాక్షి కేవలం మనస్సాక్షి కాలంలోనే కాదు, అన్ని కాలాలలో కూడా మనిషితో మాట్లాడుతూ ఉంటుంది మనస్సాక్షి. అన్ని కాలాలలో కూడా ఈ మనస్సాక్షి మనిషితో మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు బైబిలు నేను ధ్యానించినంత వరకు మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే తిన్నగా పరలోకం వెళ్ళిపోవచ్చు. అసలు ఈ 66 గ్రంథాలు పక్కకు పెట్టండి. ఫస్ట్ పాయింట్, బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలు పక్కకు పెట్టండి. మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే చక్కగా పరలోకం వెళ్ళిపోవచ్చు. మనస్సాక్షి చెప్పినట్టు చేయట్లేదు కనుకనే కదా ఈ ధర్మశాస్త్రం వచ్చింది. నీ మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే రోడ్డు మీద రెడ్ సిగ్నల్ ఎందుకు? నీ మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే పోలీసు వాళ్ళు ఎందుకు? నీ మనస్సాక్షి చెప్పినట్టు నువ్వు చేస్తే చట్టాలు, నియమాలు, నిబంధనలు ఎందుకు? అంటే మనస్సాక్షిని మనుషులు చంపేస్తున్నారు గనకనే చట్టం అనేది పుట్టుకొచ్చింది, ధర్మశాస్త్రం పుట్టుకొచ్చింది. అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, నీ పొరుగువానిది ఏది ఆశించరాదు. ఆశించకూడదని మనసుకు తెలుసు, దొంగతనం చేయకూడదని మనసుకు తెలుసు, అబద్ధం ఆడకూడదని మనసుకు తెలుసు, కానీ ఆడుతున్నారు. ఇప్పుడు ఆడుతున్నారు కనుక అది ఆడితే, అది చేస్తే దానికి శిక్ష ఇది, దానికి శిక్ష ఇది అని చెప్పేసి ధర్మశాస్త్రం ప్రవేశపెట్టింది. అసలు మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే ధర్మశాస్త్రం ఎందుకు వచ్చేది? ధర్మశాస్త్రం వచ్చేది కాదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బయటికి వెళ్ళాలి. ప్రస్తుతం కరోనాలో ఉన్నటువంటి ఒక చట్టం. 1 గంట వరకు 1 గంట లోపు ఇంటికి వచ్చేయాలి, లేదా 1 గంట తర్వాత అసలు బయట కనపడకూడదు. ప్రభుత్వం పెట్టినటువంటి ఒక చట్టం. నీ మనస్సాక్షి మంచిగా ఉంచుకొని చట్టము అనేది మన యొక్క క్షేమం కొరకే అని నువ్వు తలంచి ప్రవర్తిస్తే నీకు దెబ్బలు ఎందుకు తగులుతాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే మనస్సాక్షి ప్రకారం ఎవరు కూడా ఏం చేయట్లేదు, జీవించట్లేదు, మనస్సాక్షి చెప్పినట్టు ప్రవర్తించట్లేదు కనుక చట్టం వచ్చింది. ఇప్పుడు చట్టం ఏమంటుంది? ఇక మనస్సాక్షి కాదు, అది కాదు, ఇది కాదు, ఇక దేవుడు చేయొద్దు అన్నాడు, చేసావు కనుక రాళ్లతో కొట్టి చంపాల. చట్టం లేదా ధర్మశాస్త్రం మనిషిని చంపగలుగుతుంది, కానీ మనిషిలో మార్పు తీసుకురాలేకపోతుంది. అందుకే తీర్పు. చట్టం అనేది మనిషిని ఎప్పుడు అసలు మార్చలేదు, హైలీ ఇంపాసిబుల్. చట్టము మనిషిని శిక్షించగలదు, కానీ మనిషిని ఏం చేయలేదు, మార్చలేదు. ధర్మశాస్త్రానికి మరి ఒక పేరు ఏంటంటే చట్టం. ఏంటి చట్టం? నరహత్య చేయకూడదు చట్టం. చేస్తే ఏంటి శిక్ష? నరుణ్ణి చంపినటువంటి వాని యొక్క ప్రాణము నరుడి చేతనే చంపబడాలి. కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతనే చంపబడును. పంటికి పన్ను, కంటికి కన్ను, అదే ధర్మశాస్త్రం. బదులు తీసుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనస్సాక్షి చెప్పినట్టు చేస్తే అసలు ఈ ధర్మశాస్త్రం ఎందుకు వచ్చేది? కాబట్టి ధర్మశాస్త్రం లేనివారు మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు తీర్చబడతారు. అంటే ఏంటి? నీ మనస్సాక్షి చెప్పినట్టు నువ్వు ప్రవర్తించలేదు గనుక ఇప్పుడు నీకు ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏంటి? నీకు తీర్పు.
కాలములను బట్టి తీర్పు, కాలములను బట్టి తీర్పు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక విషయం చెప్తున్నా వినండి. ధర్మశాస్త్రము ప్రకారము చెయ్యొద్దన్న పని చేస్తే దానికి కొరడా దెబ్బలుంటాయి. ఇంకెక్కువ మాట్లాడితే ఏముంటుంది? రాళ్లతో కొట్టి చంపుతారు. దేవదూషణ చేశారనుకోండి, రాళ్లతో కొట్టి చంపుతారు. శాపగ్రస్తమైన పాపం చేశారనుకోండి, సిలువేసి చంపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చంపుతారు, కానీ వాళ్ళల్లో మార్పు తీసుకురాలేదు. మనిషిలో మార్పు, చట్టము లేదా ధర్మశాస్త్రం అనేది మనిషిలో మార్పు తీసుకురాగలిగితే ఉరిశిక్ష ఎందుకు అమలు చేస్తారు? అంటే దాని అర్థం ఏంటి? చట్టము మనిషిని చంపగలదు, కానీ మనిషిలో ఏం తీసుకురాలేదు? మార్పు. అది మార్పు తీసుకొచ్చేది ఏంటంటే లోపలున్న మనస్సాక్షి. అందుకనే పౌలు అంటున్నాడు, చదవకండి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం కలుగు చేస్తుందంట? మారు మనస్సును కలుగు చేయు. మనిషిలో మార్పు తీసుకొచ్చేది చట్టం కాదు, నియమ నిబంధనలు కాదు. మనిషిలో మార్పు తీసుకొచ్చేది ధర్మశాస్త్రం కాదు, మనస్సాక్షి, పశ్చాత్తాపం. పేతురు అబద్ధం ఆడాడు, వెంటనే అయ్యో ఆయన ఎవరో నేను ఎరుగునని అబద్ధం ఆడేశానే అని మనస్సాక్షి బాధించి వెలుపలికి వెళ్ళి వెంటనే మళ్ళీ ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. కానీ యూదాకి అది రాలే. యూదాకి పశ్చాత్తాపం వచ్చి ఉంటే పోయి ఉరి పెట్టుకోవాలనే ఆలోచన వచ్చేది కాదు. అదే నేను చెప్తున్నా, పశ్చాత్తాపం కలిగిన వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాదు. పశ్చాత్తాపం కలిగిన వాళ్ళకి దేవుని కొరకు బ్రతకాలనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు తాము చేసిన తప్పులను బట్టి 10 మందిలో తల ఎత్తుకోలేక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము వారిలో కలగట్లేదు. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చేస్తుందో మనిషి లోపలికి పరలోకం వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? పరలోకం. పశ్చాత్తాపం మనిషికి వచ్చేస్తే మనిషిలో పరలోకం వచ్చేస్తుంది. ఇక పట్టరాని సంతోషం, ఆనందం, ముఖంలో సంతోషం, వెలుగు, ప్రకాశం వచ్చేస్తుంది పశ్చాత్తాపం వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా పాపాత్ములైనటువంటి ఈ యొక్క మృతులకు మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు తీర్చబడద్ది. అదే పౌలు అంటున్నాడు. చదవండి 11వ వచనం 12వ వచనం చదవండి. 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 11-12 వచనాలు. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేకయే పాపము చేసిన వారందరూ. ధర్మశాస్త్రము లేకయే పాపము చేసిన వారందరూ అంటే ఏ కాలంలో ఉన్న వాళ్ళు? మనస్సాక్షి కాలంలో ఉన్న వాళ్ళు. ధర్మశాస్త్రము లేకయే పాపము చేసిన వారు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము లేకుండానే నశిస్తారట. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం అనుసారముగానే తీర్పు నొందుతారంట. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా వినండి. నేను అనుకుంటున్నాను ఈ పెంతుకోస్తు అనుభవం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సంఘాలు అనుభవం కలిగిన వాళ్ళు, వీళ్ళకి తెలిసిన ఉపదేశం వేరే క్రైస్తవులకు, నామకార్థ క్రైస్తవులకు తెలియదు. కొంతమందికి యేసుప్రభు దేవుడు నమ్ముకుంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష అన్నంతవరకే తెలుసు, కానీ మిగతా ఉపదేశాలు అంత బలంగా తెలియదు. ఏదో దేవుని బిడ్డలుగా ఉంటారు, క్రైస్తవులుగా ఉంటారు, మందిరానికి వస్తారు, వెళ్తారు. కానీ ఈ యొక్క పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకు తెలిసినటువంటి ఉపదేశాలు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సంఘాలకు తెలిసినటువంటి ఉపదేశాలు వేరే సంఘస్థులకు, డినామినేషన్స్ తెలియదు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఆ డినామినేషన్స్ వాళ్ళకి తీర్పు తక్కువ, ఈ యొక్క డినామినేషన్లో ఉన్న వాళ్ళకి తీర్పు ఎక్కువ. అది మ్యాటర్. అది అంటే ఎంత ఎక్కువ తెలిస్తే నీకు అంత తీర్పు ఎక్కువ, ఎంత తెలియకపోతే అంత తీర్పు తక్కువ. సింపుల్. ప్రభువా ఆ విషయం నాకు తెలియదు ప్రభువా అన్నావు అనుకో, నిజంగానే ఆ విషయం నీకు ఎవరో ప్రకటించలేదు అనుకో, ఎవరో ప్రకటించలేదు కనుక నీకు తెలియదు కనుక నీకేం లేదు, తీర్పు లేదు.
స్వీట్ ఎంత ఎక్కువ తింటే అంత షుగర్ ఎక్కువ. ఇందులో వ్యత్యాసం ఏముంది? తినకపోతే లేదు, షుగర్ తక్కువ. తింటే ఎక్కువ వద్దని నీకు తెలుసు, తిన్నావు కనుక ఏమైంది? ఎక్కువైంది. తినకపోతే కంట్రోల్లో ఉంటుందని నీకు తెలుసు, తినలేదు కనుక ఎట్టుంది? కంట్రోల్లో ఉంది. అదే మనకి ఎంత ఎక్కువ తెలుసుకుంటే కూడా అంత ప్రమాదమేముంది. అట్లని తెలుసుకోకపోతే మళ్ళీ సంపూర్ణతోకి వెళ్ళలేంగా. కరెక్ట్గా గమనించండి. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత తీర్పు. అంటే ఏంటి? తెలుసుకుంటే కాదు, తెలుసుకొని పాటించకపోతే. అదే అక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము తెలుసుకొని కూడా. చదవండి ఆ మాట. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపమును చేసిన వారందరూ, ధర్మశాస్త్రము కలిగిన వారయుండి కూడా, ధర్మశాస్త్రమును కలిగిన వారయుండి కూడా పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పు పొందుతారు. అసలు మరి ధర్మశాస్త్రం తెలియదు అనుకో, మరొప్పుడు ఎట్లా తీర్పు? అదే తెలియకపోతే తెలియనట్టు, తెలిస్తే తెలిసినట్టు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి. చిన్నపిల్లలు అంటే బిలో 10 years, 10 సంవత్సరాల వయసులోపు, లేకుంటే 15 సంవత్సరాల వయసులోపు, లేకుంటే 18 సంవత్సరాల వయసులోపు అనుకోండి. ఆ వయసులో ఉన్నవాళ్ళు 10, 15, 18, ఇంకా 10 సంవత్సరాల కంటే ముందు ఆ వయసులో ఉన్నవాళ్ళు ఏదైనా పొరపాట్లు చేశారనుకోండి, పెద్దవాళ్ళు ఏమంటారంటే, పోనీరా, చిన్నపిల్లవాడు ఏదో చేశాడు, పోనీరా, వాడి గురించి ఏంట్రా పట్టించుకుంటావు, అసలు వాడు ఇంకా మేజరే కాదు, ఏదో చిన్నపిల్లవాడు తెలుసో తెలియక చేశాడు, పోనీరా అంటారు చిన్నపిల్లలు తప్పు చేస్తే. కానీ 20 సంవత్సరాల వయసు దాటినోడు, 30 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి, 40 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి తప్పు చేస్తే, ఎరా నువ్వు మనిషివా పశువా అంటారు. ఏమంటారు? నువ్వు మనిషివా పశువా అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ వయసుకు వచ్చావు అంటే దాని అర్థం ఏంటి? వయసును బట్టి కూడా ఏంటి? తీర్పు. 18 సంవత్సరాల లోపు అయితే అసలు తీర్పే లేదు. కారణం ఏంటి? వాళ్ళకి అసలు ఓటు హక్కు కూడా లేదు. 18 సంవత్సరాలు దాటితే నీకు తీర్పు స్టార్ట్ అవుద్ది. సమాజంలో నువ్వు ఒక పౌరుడిగా లిఖించబడతావు. నువ్వు మనిషివా పశువా? ఇన్ని సంవత్సరాలు నీకున్నాయి, నువ్వు మనిషివా పశువా? దావీదు అదే కదా అంటున్నాడు, నీ సన్నిధిలో నేను మృగము వంటి వాడనైతిని, తెలివి లేని పశుప్రాయుడిని అయితిని. ఆ బత్షెబను తీసుకొచ్చి పాపం చేశాడు కదా, పాపం చేసినందువల్ల బిడ్డను దేవుడు తీసేసి శిక్షించాడు కదా. ఆ తర్వాత అంటున్నాడు, నీ సన్నిధిలో నేను మృగము వంటి వాడనైతిని, తెలివి లేని పశుప్రాయుడినైతిని. అంటే దాని అర్థం, పెద్దవాళ్ళు తప్పు చేస్తేనేమో నువ్వు మనిషివా పశువు అంటారు, చిన్నపిల్లలు తప్పు చేస్తేనేమో పోనీండి శిశువులు ఏదో తెలియక చేశారంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు. మొట్టమొదటిగా అంటే నీ మనస్సాక్షి చెప్పినట్టు నువ్వు చేయలేదు కనుక నీ తీర్పు. సరే, నీకు ధర్మశాస్త్రం లేదు, 66 గ్రంథాలు కలిగినటువంటి బైబిలు లేదు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదని ఒక చట్టరూపంగా రాసి ఏది కూడా నీకు తెలియపరచబడలేదు. కానీ లోపల మనసు అయితే ఒకటి ఉందిగా, చంపకూడదని తెలుసు నీకు, అబద్ధం ఆడకూడదని తెలుసు నీకు, లోపల మనసు ఒకటి ఉందిగా, దేవుడు పెట్టాడుగా మనస్సాక్షి. అది చెప్పినట్టు నువ్వు చేయలేదు కనుక నీకు దాన్ని బట్టి తీర్పు. రెండవది ఏంటంట, ధర్మశాస్త్రం అంటే తెలిసి కూడా తప్పు చేసినట్లయితే ధర్మశాస్త్రానుసారంగా ఏంటంట? తీర్పు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుంది? దేవదూషణ చేసే ప్రతి పిల్లవాడిని రాళ్లతో కొట్టి చంపాలి. వివాహం కాకముందే శరీర సంబంధం పెట్టుకుంటే వాళ్ళని సర్వసమాజం మధ్యలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఆకాను వాటిని దోచుకొని గుడారంలో దాచుకున్నాడు. అందరూ కలిసి రాళ్లతో కొట్టి ఏం చేశారు? చంపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగానే యేసు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి కొంతమంది యూదులు వెంటబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే, తప్పు చేసిన వాడిని శిక్షించే తీరాలి, తప్పు చేసిన వాడిని చంపే తీరాలి, నరహత్య చేసిన వాడిని చంపే తీరాలి. ధర్మశాస్త్రానికి తెలిసిందల్లా ఒకటే, చంపటమే. క్షమించటం ధర్మశాస్త్రానికి తెలియదు, క్షమించటం చట్టానికి తెలియదు. చట్టానికి తెలిసిందల్లా బదలా తీసుకోవటమే, బదులు చెల్లించటమే. ఒకరిని చంపావా, నీకు ఉరిశిక్ష వేయాలంతే.
ఒక అమ్మాయిని దారుణంగా నువ్వు పాడు చేసావు గనక నీకు ఉరిశిక్ష. ఎన్ని కేసులు మనం వింటలేదు. నిర్భయ కేసు ఒకటి, మొన్నటికి మొన్న ఏంటి ఈ అమ్మాయి ప్రియాంక రెడ్డి కేసు ఒకటి, అందరినీ ఆన్ ది స్పాట్లో వాళ్ళనైతే ఉరిదీశారు, వీళ్ళనైతే కాల్చి చంపేశారు. ధర్మశాస్త్రమే కదా ఇప్పుడు ఏలుబడి చేస్తుంది లోకంలో. ఈ విధముగా కాలాలను బట్టి తీర్పు ఉంటుంది. కాలాలను బట్టి నువ్వు మనస్సాక్షి కాలానికి చెందినవాడవైతే అప్పుడు ఏ విధంగా తీర్పు అయితే అప్పుడు, ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడైతే అంటే ధర్మశాస్త్రం తెలిసి కూడా నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరితే దానికి తగ్గట్టుగా తీర్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆ తర్వాత ఏ కాలం ఇప్పుడు జరిగేది? కృపాకాలం. ఈ కృపాకాలంలో విస్తారముగా సువార్త ప్రకటించబడుతుంది. కానీ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకి, మనస్సాక్షి కాలంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క సువార్త ప్రకటించబడలేదు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకి 10 ఆజ్ఞలు అంతే. వాళ్ళకి సువార్త కానివ్వండి, ఉపదేశం కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, మొత్తం అసలు వాళ్ళకి ఏంటి? ఆ 10 ఆజ్ఞలే. ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా సరే వాళ్ళకేంటి? శిక్ష. మరి ఇప్పుడు అట్ట కాదుగా, 66 గ్రంథాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, విస్తారముగా సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఎట్లా శిక్ష అంటే, సువార్త నమ్మని ప్రతివానికి ఏంటి? శిక్ష. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు ఈ కృపాకాలంలో విధించబడేటువంటి శిక్ష దేని ప్రకారం అంటే, సువార్తను బట్టి శిక్ష. సువార్త ప్రకటించబడుతుంది కానీ నమ్మట్లేదు గనుక శిక్ష. చూడండి మరి ఒక వచనాన్ని కూడా మనం చూద్దాం. 14-15 వచనాలు చదవండి. రోమా 2:14-15. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపలేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర అనుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు. 16 వచనం చదవండి. 2:16. దేవుడు నా సువార్త ప్రకారము, దేవుడు నా యొక్క సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. చూసారా? మనుషుల రహస్యములను విమర్శించు దినమందు. మనుషుల రహస్యములను విమర్శించు దినమంటే అది ఏంటన్నట్టు? అది కృపాకాలం. మనుషుల రహస్యములను విమర్శించు దినం అంటే తీర్పు దినమే. ఎందుకంటే తీర్పు వీళ్ళకి సువార్తను ఏం చేయలేదు, వీళ్ళు అంగీకరించలేదు. మరొకసారి 16 వచనం అందరికి అర్థం కావాలి. 16 వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. ఇప్పుడు లైన్గా చెప్తున్నాను చూడండి. ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు పనిచేసింది మనస్సాక్షి కాలం. అబ్రహాము మొదలుకొని మోషే వరకు పనిచేసింది వాగ్దాన కాలం. మోషే దగ్గర నుండి యేసు ప్రభు సిలువలో చనిపోయేంత వరకు పనిచేసింది ఏ కాలం? కృపాకాలం. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే కల్వారు సిలువలో సమాప్తమైనది అని పలికాడో అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు కల్వారు సిలువలో ఎప్పుడైతే సమాప్తమాయను అని చెప్పాడో అప్పటికి ఏది సమాప్తం అయిపోయింది? ధర్మశాస్త్రం సమాప్తం అయిపోయింది. మరి ధర్మశాస్త్రం సమాప్తం అయిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కాలం ప్రారంభమైంది? కృపాకాలం. అందుకనే పౌలు హెబ్రీలతో అంటున్నాడు, మన కొరకు ఏర్పరచబడిన నూతనమైన మార్గం అంటున్నాడు. నూతనమైన మార్గము ధర్మశాస్త్రం తర్వాత మనకు తెలిసినటువంటి నూతన మార్గము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదవండి.
సహోదరులారా, ఆ. యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున ఆ. అనగా అనగా నూతనమైనదియు నూతనమైనదియు జీవముగలదియు జీవగలమదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైనా ఏర్పరచబడినదియు నైనా మార్గమున మార్గమున ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గొప్ప యాజకుడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నూతన మార్గం ఏర్పరచబడింది. ఈ నూతన మార్గం ఏంటంటే యేసు ప్రభు అనేటువంటి ఆ శరీరం అనేటువంటి తెర సిలువలో ఏమైంది? మన కొరకు చీల్చబడింది. ఆయన శరీరము చీల్చబడటమే మనకు ఒక నూతన మార్గం ఏమైంది? ఏర్పరచబడింది. ఎప్పుడైతే కల్వారి సిలువలో యేసు ప్రభు యొక్క శరీరం అనేటువంటి తెర చినిగిపోయిందో దానికి సాదృశ్యంగా దేవాలయంలో తెర ఏమైంది? చినిగిపోయింది. దేవాలయంలో తెర ఎప్పుడైతే చినిగిపోయిందో లేవీయులు, యాజకులు, ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి హక్కు కలిగింది. ఆ తెర ఉన్నంత వరకు ఏమైంది? ప్రధాన యాజకుడు మాత్రమే తెర అవతలకి వెళ్ళాలి, మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? తెర యువతలు ఉండాలి. ఇప్పుడు ఆ తెరకు చినిగిపోయింది కనుక అందరూ అవతలకి వెళ్ళొచ్చు, అందరూ చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇంత విరివిగా, ఇంత విశాలంగా స్వార్థ ప్రకటించబడుతున్నప్పటికీ సరే ప్రతి ఒక్కరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆ యొక్క మార్గము సిద్ధము చేసినప్పటికీ సరే తెర చినిగిపోయింది. అందరూ నా దగ్గరకు రావచ్చు అని సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ సరే సువార్తకు అవిధేయులైనటువంటి ప్రతి ఒక్కరి అన్ని జనులకు ఏం చేయబడద్దంట? తీర్చబడద్ది. కాబట్టి కాలములను బట్టి తీర్పు అంటే 3 విధాలుగా. ఒకటేంటి? మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు. రెండవది ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి తీర్పు. మూడవది ఏంటి? సువార్త కాలమును బట్టి తీర్పు. ఈ 3 కాలాలను బట్టి ఈ యొక్క పాపాత్ములైనటువంటి మృతులకు తీర్పు తీర్చబడద్ది. ధర్మశాస్త్రము లేని వారు మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు. మరి ఇప్పుడు ఈ యొక్క సువార్త లేని వారికి దేని బట్టి తీర్పు? సువార్త లేదు కొంతమందికి, వాళ్ళకి దేని బట్టి తీర్పు? ధర్మశాస్త్రాన్ని బట్టి. మరి ఇప్పుడు సువార్త ఉంది, సువార్త ఉన్నా సరే నమ్మట్లేదు, మరి వాళ్ళకి ఎట్లా తీర్పు? అదే వాళ్ళకి ఎట్లా తీర్పు అంటే జీవ గ్రంథమును బట్టి తీర్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూద్దాం. ఆ 3 కాలాలు అయిపోయినాయి కదా. ఏంటి? మనస్సాక్షి కాలాన్ని బట్టి, ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి, సువార్తను బట్టి. ఈ 3టిని బట్టి, ఈ 3 కాలాలను బట్టి తీర్పు. మరి ఈ 3 కాలాలు లేని వారికి, అంటే ఈ 3 కాలాలలో కూడా లేని వారికి దేని బట్టి తీర్పు అంట? జీవ గ్రంథమును బట్టి తీర్పు. ఇప్పుడు చూద్దాం. చూడండి, జీవ గ్రంథమును బట్టి తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇప్పుడు జీవ గ్రంథము అని చూస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ లైఫ్ అంటారు. బుక్ ఆఫ్ లైఫ్. వాటర్ లిస్ట్లో పేరుంటేనే ఓటేయటానికి హక్కు అన్నట్టుగా, చేతిలో హాల్ టికెట్ ఉంటేనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయటానికి పర్మిషన్ అన్నట్టుగా, టికెట్ ఉంటేనే ట్రైన్ ఎక్కడానికి పర్మిషన్ అన్నట్టుగా, అట్లాగే ఇప్పుడు పరలోక రాజ్య ప్రవేశం కావాలంటే ఏ గ్రంథంలో పేరు ఉండాలంట? జీవ గ్రంథం. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే మనస్సాక్షి కాలాన్ని బట్టి తీర్పు తీర్చబడినప్పటికీ, ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి తీర్పు తీర్చబడినప్పటికీ, సువార్తను బట్టి తీర్పు తీర్చబడినప్పటికీ, తీర్పు తీర్చబడిన పిమ్మట వీళ్ళ యొక్క పేర్లు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథములో. ఇది ఎట్లుందంటే
ఐఏఎస్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళితే మొదటి రౌండ్లో పాస్ అవ్వాలట, రెండో రౌండ్లో కూడా పాస్ అవ్వాలట, మూడో రౌండ్లో కూడా పాస్ అయితేనే ఏంటి ఐఏఎస్కి నువ్వు సెలెక్ట్ అయినట్టు. కొన్ని ఉద్యోగాలకు అట్ట వెళ్ళగానిట్టు ఉద్యోగం ఎవరో ప్రశ్నల వర్షం కురిపించి డిఫికల్ట్ క్వశ్చన్స్, కష్టమైనటువంటి ప్రశ్నలు అడిగి ఆ కష్టమైనటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానం చెప్తే ఎస్ ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి అప్పుడు అధికారులు నిర్ణయిస్తారు. అంటే ఒక్కసారితో 2 సార్లతో సెలెక్ట్ అవ్వరు. అట్లాగే ఈ 3 కాలాలను బట్టి తీర్పు అయినప్పటికీ సరే, గ్రంథాలను బట్టి తీర్పు జరిగినప్పటికీ సరే, ఈ తీర్పులో కూడా నిలబడగలిగినటువంటి వారి యొక్క పేర్లు ఎందులో రాయబడితే జీవగ్రంథమందు. అది దీన్ని బట్టి చూడండి అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. పరిశుద్ధాత్మ పొందినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, సేవకులుగా ఉన్నంత మాత్రాన, విశ్వాసులుగా ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాం అని అనుకోవద్దు. ఫిల్టరేషన్, ఒక ఇంటర్వ్యూ తర్వాత మరొక ఇంటర్వ్యూ, ఒక ఇంటర్వ్యూ తర్వాత మరొక ఇంటర్వ్యూ, ఒక పరీక్ష తర్వాత ఇంకొక పరీక్ష, ఒక అవమానం తర్వాత ఇంకొక అవమానం, ఒక నింద తర్వాత ఇంకొక నింద, ఇటువంటి ఎన్నో దాటుకుంటూ పాస్ అవుతూ వెళితేనే చివరికి పేరు ఎక్కడ రాయబడుద్ది? మరి జీవగ్రంథములో పేరు వ్రాయబడేదానికి ఇన్ని విధాలుగా తీర్పు అవసరమా అని ఒక డౌట్ రావచ్చు. అవసరమే. ఎందుకు చెప్పనా? ఉద్యోగాలు 10 ఉంటాయి. అప్లై చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉంటారు. ఎట్లా ఉంటారు? లక్షల్లో. అక్కడ ఉద్యోగాలు 10, పోస్టులు 10 ఉన్నాయి, కానీ అప్లై చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మరి ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోయినా సరే మరి అప్లై చేసిన వాళ్ళంతా కూడా ఊరుకోరుగా. అందువల్ల రకరకాలుగా ఆ పోస్ట్ కావాలంటే ఈ అర్హత కావాలి, ఆ అర్హత కావాలి, ఇన్ని మార్కులు కావాలి, అన్ని మార్కులు కావాలి, అంత ర్యాంక్ రావాలి, ఇంత ర్యాంక్ రావాలి, స్టేట్ ఫస్ట్ వస్తేనే ఆ యొక్క ఉద్యోగం అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఫిల్టర్ చేసి వడగట్టి లాస్ట్కి 10 మందికి తీసుకొస్తారు. నువ్వు ప్రశ్నించే వరకు అవును నీకు 1 మార్కు తక్కువ ఉందిగా అందుకే నీకు ఉద్యోగం ఇవ్వలేదు. ఇదే విధంగా ఇన్ని రకాలుగా తీర్పు తీర్చబడిన తర్వాతనే పేర్లు ఎక్కడ రాయబడతాయి? మొట్టమొదటిగా జీవగ్రంథములో ఎవరి పేరు ఉంది అని చూస్తే మోషే పేరు ఉన్నట్లుగా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 32వ అధ్యాయం 32వ వచనం చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. చూశారా? అంటే దాని అర్థం మోషే పేరు ఎక్కడుందంట? గ్రంథంలో, జీవగ్రంథంలో ఉంది. కన్ఫామ్. లేకపోతే భక్తుడు అంత ధైర్యంగా నా పేరు తీసామని ఎట్టంటాడు? అందుకు దేవుడు ఏమంటున్నాడు జవాబుగా? అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసేనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవడు పాపం చేస్తాడో వారి పేరే నా గ్రంథంలో నుంచి ఏం చేస్తాను? తుడిచేస్తాను. నెక్స్ట్ దావీదు ఏమంటున్నాడు చూద్దామా? దావీదు ఏమంటున్నాడు? 69వ కీర్తన 28వ వచనం చదవండి. దావీదు ఏమంటున్నాడు చూద్దాం. 69వ కీర్తన 28వ వచనం. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము. ఎవరి పేరట? పై వచనం చదవండి. 65, 66, 67 సారీ 25, 26, 27 చదవండి చూద్దాం. వారి పాళెము పాడవునుగాక, వారి గుడారములలో ఎవడును ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారిని వేదనను విమర్శించుచున్నారు. దోషం మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టికలో వారి పేర్లు వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను,
దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. ఆ. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. అయిపోయింది. 28వ వచనం. అయిపోయింది. 28వ వచనంలో అంటున్నాడు, నీ గ్రంథములో నుంచి వారి పేరు ఏం చెయ్యి, తుడిచివే. తుడిచిపెట్టేసేయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరి పేరు అంటది? ఎవరి పేరు? ఆ అధ్యాయం అంతా మనకు మనం నేర్చుకుంటే దేవునికి విరోధులైనటువంటి పేర్లు, లేదా భక్తులకి విరోధముగా ఉన్నటువంటి వారి పేర్లు, కీడు చేసినటువంటి వారి యొక్క పేర్లు, అతిక్రమించినటువంటి వారి యొక్క పేర్లు. దావీదు అంటున్నాడు, నీ గ్రంథంలో నుంచి ఆ పేర్లు తీసేయ్యా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఏంటి చెప్పనా? ప్రకటన గ్రంథములో జీవ గ్రంథములో పేరు వ్రాయబడనట్టు కనబడని ఎడల అని మనం చదివాం కదా. ఈ జీవ గ్రంథమును గురించి పాత నిబంధన భక్తులకు కూడా దర్శనం ఉంది. ఈ జీవ గ్రంథం గురించి ప్రకటన గ్రంథంలో మాత్రమే చదవటం కాదు, ఈ జీవ గ్రంథం ఉందని, ఆ గ్రంథములో పేర్లు ఉన్నాయని పాత నిబంధన భక్తులు కూడా ఈ యొక్క గ్రంథమును గురించి మాట్లాడుతున్నారా లేదా చెప్పండి? మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అది ఉందని అర్థం. నేను ఇంతకుముందు చెప్పాను ఏమని, ఈ దావీదు కానివ్వండి, దానియేలు కానివ్వండి, యోహాను కానివ్వండి, యెషయా కానివ్వండి, మీకా కానివ్వండి, జకరియా కానివ్వండి, ఈ ప్రవక్తలంతా కూడా 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రవచించారా లేదా? మరి అట్లాగే జీవగ్రంథం గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేసేయి, జీవగ్రంథంలో నుంచి వాళ్ళ పేర్లు తీసేసేయి అని చెప్పేసి దావీదు అంటున్నాడు. తర్వాత పౌలు కాలానికి వచ్చినట్లయితే, పౌలు సేవ చేస్తున్నప్పుడు పౌలు యొక్క పరిచర్యలో కొంతమంది అమ్మాయిలు పరిచర్యకు సహకరించారంట, కొంతమంది స్త్రీలు పరిచర్యలో సహకరించారంట. పరిచర్యలో సహకరించినందువలన వాళ్ళ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడినట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి అంట. నేను అనుకుంటున్నాను, ఆ అమ్మాయిలు ఎంత అదృష్టవంతులు, ఆ అమ్మాయిలు ఎంత అదృష్టవంతులు. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఎవరు అనేది నేను చెప్పను, ఒక పాస్టర్ గారు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మగాళ్ళకే సీఎం ఉంది, ఆడవాళ్ళకి సీఎం లేదని చెప్పేశాడు పబ్లిక్లో. మగాళ్ళకే పరలోకం ఉంది, ఆడవాళ్ళకి ఏం లేదట, పరలోకం లేదని చెప్పేసి పబ్లిక్లో చెప్పేశాడు. అంటే ఆయన ఆ విధంగా ఆలోచించాడు, బాగా ఆలోచించి ఆ యొక్క ఉపదేశం చెప్పేశాడు. నేనన్నాను, మరి అట్లా లేదు అనుకుంటే మరి ఈ ఫిలిప్పీ వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అని పౌలు అంత స్పష్టంగా ఎట్లా చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మరి పౌలు మాట నమ్మాలా, మీ మాట నమ్మాలా అని నేను ప్రశ్నించాను. మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు బైబిల్లో? పౌలు పాస్టర్ గారు. ఎవరైనా పౌలు పాస్టర్ గారు. మరి ఇప్పుడు ఆయన చెప్పిన దానికంటే ఇప్పుడు మనం చెప్పింది నిజమా, లేకుంటే ఆయనది అబద్ధమా? ఆయనే నిజం. పౌలు చెప్పింది నిజం. పౌలు కంటే యేసు ప్రభు చెప్పింది ఇంకా నిజం. ఇది నిజమైతే అది పచ్చి నిజం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా మీకు? ఇది నిజమైతే యేసు ప్రభు చెప్పింది ఏంటి? ఇంకా పచ్చి నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, యవనస్తులు ముఖ్యంగా గమనించండి. ప్రభు నిమిత్తం మీరు చేసే మంచి ప్రతి పనికి దేవుడి దగ్గర ప్రతిఫలం ఉంటుంది. ప్రభు నిమిత్తం మీరు వైరాగ్యము కలిగి ప్రభు నిమిత్తం మీరేం చేసినా సరే పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయని యవనస్తులు తెలుసుకోండి. చాలామందికి ఈ యొక్క దర్శనం లేక యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంతే, యవ్వన జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? నాశనం చేసుకుంటున్నారు. వంట చేసి పెట్టినా సరే ప్రతిఫలం ఉంది, గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా సరే ప్రతిఫలం ఉంది. ప్రత్యక్ష గుడారములో ఇత్తడి గంగాళమును
ఇశ్రాయేలీల యొక్క స్త్రీలు తమ అద్దాలు తీసుకొచ్చి ఇత్తడి గంగాళాన్ని అలంకరించారు. ఎందుకు ఇత్తడి గంగాళాన్ని అలంకరించాలి తెలుసా? కాళ్ళు చేతులు కడుక్కోవటానికి పాళెము లోపలికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆ ఇత్తడి గంగాళములో ఉన్నటువంటి నీళ్ళ ద్వారా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు మురికి ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, మలినం ఎక్కడుందని చెప్పేసి కనబడాలంటే ఇత్తడి గంగాళానికి చుట్టూ ఏమంటించాలి? అద్దాలు అంటించాలి. ఆ అద్దాలు ఎవరికి తెలుసా? ఇశ్రాయేలీల అమ్మాయిలి అద్దాలు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ యొక్క అద్దాల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది తెలుసా మీకు? ఇశ్రాయేలీల యొక్క స్త్రీలు తమ అద్దములతో ఇత్తడి గంగాళమును చుట్టూ అంటించారని ఉంది. ఎందుకు ఆ మాట రాయబడింది తెలుసా? ఆడవాళ్ళు కొన్ని వస్తువులు సచ్చినా సరే ఇంకొకరికి ఇవ్వరు. అమ్మాయిలు కొన్ని వస్తువులు, వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్స్, వ్యక్తిగత వస్తువులు సచ్చినా సరే ఇంకొకళ్ళని ముట్టుకొనివ్వరు, ఇంకొకళ్ళకి ఇవ్వరు. అటువంటి వస్తువుల్లో అద్దం ఒక్కటే. తెల్లారు లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు అమ్మాయిలు అద్దాన్ని ఎక్కువ వాడతారు. ఎక్కువ, ప్రతి గంటకు ఒకసారి, కొంతమంది అయితే గంటలో 10 నిమిషాలు ఒకసారి అటు రూమ్లోకి వెళ్ళినప్పుడల్లా కూడా అద్దంలో ఒకసారి నిలబడి చూసుకొని మళ్ళీ ఇటు వస్తారు. అంటే అద్దము అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి వస్తువు. వాళ్ళ వ్యక్తిగత వస్తువులు అమ్మాయిలు త్యాగం చేయరు. పెద్ద పెద్ద బట్టల షాపుల్లో కూడా డ్రెస్సింగ్ రూములో అద్దాలు ఎందుకు పెడతారు? అందులోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని గంట సేపు ఆ సింగారం అంతా అందం అంతా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత డ్రెస్సులు కొనుక్కుంటారని చెప్పేసి పెద్ద పెద్ద నిలువుట అద్దాలు పెడతారు బట్టల షాపుల్లో. ఇశ్రాయేలీల స్త్రీలు తమ అద్దాలతో ఇత్తడి గంగాళాన్ని అలంకరించారు. అంటే వారు తమ అద్దాలను త్యాగం చేశారు. ఏం చేశారు చెప్పండి? త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళు తమ అద్దాలను త్యాగం చేసినందువలన ప్రతి ఒక్కరి ములికి మాలిన్యము, ప్రతి ఒక్కరి యొక్క బురద స్పష్టంగా చూసుకోవటానికి ఆ యొక్క అద్దాలు ఉపయోగపడుతున్నాయి. అద్దాలు లేకపోతే ఎట్ట కడుక్కుంటారు? ఈ విధముగా ప్రత్యక్ష గుడారములో స్త్రీల పరిచర్య అనేక విషయాలలో ఉంది. పౌలు పరిచర్యలో కూడా అనేక మంది స్త్రీలు సహకారులుగా ఉండి పాపం ఆయన వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏదో వండి పెట్టుంటారు. ఆయన పరిచర్య చేస్తుంటే ఆయనకి వీళ్ళేదో బట్టలు ఉతికి పెట్టుంటారు. అంత మాత్రమే కాకుండా ఈ రోజుల్లో ఫ్లైట్లు, విమానాలు, బస్సులు ఉన్నట్టుగా ఆ రోజుల్లో ఏమి లేవు. ఆయన ఎన్ని కిలోమీటర్లు నడిచినా సరే పాపం ఈ యొక్క ఆడవాళ్ళు కూడా ఆయన వెనకాల అన్ని కిలోమీటర్లు ఓపికగా నడిచారు. అంత సహకరించారు కనుకనే వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడినాయి? జీవగ్రంథంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలాన్ని బట్టి వాళ్ళు నడిచారు, పరిచర్య చేశారు. ఈ కాలాన్ని బట్టి మేము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాం. లేకపోతే నడుచుకుంటూ వెళ్తామా లేదా? అదే నేను చెప్తున్నా. ఏ కాలాన్ని బట్టి అయినా సరే, కాలంలో ఉన్నటువంటి ఏ కార్యాన్ని బట్టి అయినా సరే నువ్వు ప్రభువుకి సహకరిస్తే నీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంది. పరిశుద్ధులకు ఉపచారము చేసినందువలన, ఉపచారము చేయుచున్నందువలన మీరు చూపినటువంటి ప్రేమను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి యవనస్తులారా, ముఖ్యంగా మీకు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. జీవ గ్రంథములో పేర్లు వ్రాయబడాలి అంటే ప్రతి సమయములోనూ దేవుని యొక్క సేవ నిమిత్తము చక్కగా మీరు మనస్ఫూర్తిగా సహకరించండి. కష్టమైనా సరే సహకరించండి, నష్టమైనా సరే సహకరించండి. ఖచ్చితంగా మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. జీవగ్రంథంలో పేరు వ్రాయబడిందంటే ఇక కన్ఫామ్. ఇక తుడిచేయటానికి ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నెక్స్ట్ ఈ యొక్క జీవగ్రంథమును గురించి మరొక చోట కూడా మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. 13:8 వచనం. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇప్పుడు ఇంకొక గ్రంథం ఇది. ఇదే గ్రంథం అంట గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అంట.
అంటే దీని అర్థం ఏంటి? జీవ గ్రంథములో వ్రాయబడినటువంటి పేరు మళ్ళీ ఇప్పుడు ఏ గ్రంథంలో రాయబడాలి? గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో కూడా రాయబడాలి. ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఎవరి చేతిలో ఉంటుంది? గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు. మరి ఇప్పుడు ఈ గ్రంథం ఎవరి చేతిలో ఉంటుంది? యేసు ప్రభు చేతిలో. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ మరియమ్మ ఒకసారి నేను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరలోకపు గవిని దగ్గర దూతలు ఉంటారు. నేను వెళ్ళగానే గడగడ వణికిపోయి అమ్మో యేసుప్రభు తల్లి వస్తుంది, అమ్మో యేసుప్రభు తల్లి వస్తుందని చెప్పేసి నాకు డోర్లు తీసేస్తారు అని ఆమె అనుకోలేదట. ఆమె అట్లా అనుకోక తనను తాను తగ్గించుకొని పరిశుద్ధాత్మ పొందటానికి ఆ 120 మందితో కలిసి ఏం చేస్తుందంట? ఆమె ప్రార్థన చేస్తుందంట. ఆమె యేసుప్రభు తల్లేగా, ఆమె వెళ్తుంటే డైరెక్ట్గా డోర్లు తీసేయచ్చుగా, అడ్డు తప్పుకోవచ్చుగా. అట్లేమీ లేదు. నో పర్మిషన్, నో సెంటిమెంట్, నో రిలేషన్. ఒక్కటే అర్హత, జీవ గ్రంథంలో పేరు రాయబడితేనే తల్లి అయినా, చెల్లి అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే. బంధాలు, బాంధవ్యాలు, బంధుప్రీతి అంతా భూమి మీదే. రికమెండేషన్లో అంతా భూమి మీదే. పరలోకంలో ఏ రికమెండేషన్ నడవదో, ఒకే రికమెండేషన్, జీవితమే రికమెండేషన్. పరలోకంలో రికమెండేషన్ చెప్పండి? జీవితమే రికమెండేషన్. నువ్వు చదువుకున్న చదివే నీకు రికమెండేషన్. ఒకరు రికమెండేషన్ చేస్తే కొన్ని అసలు ఉద్యోగాలు రావు. అసలుకి కొన్ని ఉద్యోగాలకు అసలు రికమెండేషన్స్ నడవు, లంచాలు కూడా నడవు. మరి ఏమి నడుస్తుంది? స్వచ్ఛంగా నీకున్నటువంటి ర్యాంకే నీ యొక్క అర్హత. ఇదే విధంగా ఇక్కడ కూడా మనం చూస్తే జీవ గ్రంథముల పేరు వ్రాయబడాలి అంటే ఎటువంటి లంచాలు, ఎటువంటి రికమెండేషన్లు, ఎటువంటి బంధాలు, బాంధవ్యాలు ఉండవు. ఒక్కటే, జీవితమే రికమెండేషన్, స్వభావమే రికమెండేషన్, మన గుణగణాలే రికమెండేషన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరు పేరు వ్రాయబడనట్టు కనబడెనో చదవండి. 8వ వచనం చదవండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. తర్వాత 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇదే జీవ గ్రంథమును గురించి ఇంకొక చోట కూడా మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చదవండి. 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందే వ్రాయబడిన వారే అందులో ప్రవేశించుదురు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వారైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇన్ని విధాలుగా ఇన్ని వచనాలలో మనం చూస్తున్నాం జీవ గ్రంథం గురించి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనములోను, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 28వ వచనములోను, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనములోను, 17వ అధ్యాయము 8వ వచనములోను, 21వ అధ్యాయము 27వ వచనములోను ఇంకొక వచనం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. అదేంటి తెలుసా? ఈ ఒకసారి శిష్యులందరూ యేసుప్రభు దగ్గరకు వచ్చి సంతోషంగా చెప్తున్నారు, అయ్యా మేము టచ్ అనగానే దెయ్యం పోయింది, మేము చేతులు పెట్టగానే రోగులు బాగుపడ్డారు అని చెప్పేసి జరిగిన కార్యాలన్నీ వాళ్ళు వచ్చి యేసుప్రభుకి సంతోషంతో సంకలు గుద్దుకుంటూ చెప్తున్నారు. సంతోషంతో అంతా విన్న తర్వాత యేసుప్రభు అన్నాడు, అవన్నీ సరే కానీ జీవగ్రంథములో మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. సింపుల్గా వాళ్ళకి ఆన్సర్ చెప్పేశాడు. ఎక్కడది?
లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం అనుకుంటున్నా. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. కొంతమందికి సంతోషం ఏంటంటే, ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాయని సంతోషం, ప్రార్థన చేస్తుంటే రోగులు స్వస్థపరచబడుతున్నారని సంతోషం, ప్రవచనం చెప్తున్నామని సంతోషం, వాక్యం చెప్తున్నామని సంతోషం, దర్శనాలు చూస్తున్నామని సంతోషం. ఈ సంతోషాలన్నీ మంచియే, కానీ ముఖ్యంగా యేసు ప్రభు అంటున్నాడు, ఈ సంతోషాలన్నీ పక్కకు పెట్టండి. అసలు ముఖ్యంగా సంతోషం ఏంటంట, అసలు మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినా లేదా అది మనకే తెలియాలి, కన్ఫామ్గా మనకే తెలియాలి. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడుతున్నాయా లేదా అది మనకే తెలియాలి కన్ఫామ్గా. తెలిసినప్పుడు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించుడి అని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఈ వచనాలన్నీ మనకేమని తెలియచేస్తున్నాయి అంటే, తీర్పు జీవ గ్రంథమును బట్టి, తీర్పు కాలములను బట్టి, తీర్పు గ్రంథములను బట్టి 3 విధములుగా తీర్పు జరుగును. ఎంత స్పష్టంగా వచనాధారాలతో సహా మనం ధ్యానించాం. కాబట్టి మనస్సాక్షి కాలానికి మనం చెందిన వాళ్ళం కాదు, ధర్మశాస్త్ర కాలానికి మనం చెందిన వాళ్ళం కాదు, సువార్త కాలానికి మనం చెందిన వాళ్ళం. మనస్సాక్షి కాలంలో ఉన్న వాళ్ళకంటే, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు తీర్పు ఎక్కువ ఎవరికంటే, సువార్తను బట్టి రక్షింపబడకుండా ఉన్న వాళ్ళకు, స్వార్థకు అవిధేయులైనటువంటి వారికి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూడండి, అప్పుడు వాళ్ళకి 66 గ్రంథాల పుస్తకం వాళ్ళ చేతిలో లేదు. మరి ఇప్పుడు 66 గ్రంథాలు కలిగినటువంటి సంపూర్ణ సువార్త మన చేతిలో ఉంది గనక, సువార్తకు విధేయులైతేనేమో జీవ పునరుద్ధానం, స్వార్థకి అవిధేయులవుతేనేమో ఏ పునరుద్ధానం? మృతుల పునరుద్ధానం, లేదా పాపాత్ములైనటువంటి మృతుల తీర్పు, పునరుద్ధానం. చక్కగా గ్రహించాము. మిగతా మరికొన్ని విషయములు 39వ భాగంలో ధ్యానించుకుందాం. అప్పటి వరకు విన్నటువంటి ఈ యొక్క విషయాలు, తెలుసుకున్నటువంటి ఈ లేఖన భాగాలు మీ హృదయాలలో ఫలించి ప్రభు యొక్క తీర్పు నుంచి తప్పించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. అందరు తలలుంచండి. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. నీవు దాసుని మరుగుపరుచుకొని తీర్పు విషయంలో చక్కగా ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వచ్చావు. కాలమును బట్టి, మనసాక్షి కాలమును బట్టి, ధర్మశాస్త్ర కాలమును బట్టి, ఇదిగో నాయన సువార్త కాలమును బట్టి, వారు వారి క్రియలను బట్టి తీర్పు తీర్చుదును అంటాను. అయ్యా, నీ కృప చూపించు. ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడినదో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళు ధన్యులు. ఇదిగో మమ్మల్ని కనికరము చూపించి, దయ చూపించి, సువార్తకు లోబడి నీ మాటకి విధేయత కలిగి మమ్మల్ని మేమే సరిదిద్దుకొని రెప్పపాటున మార్పు చెందే మహిమగల సంఘముగా తీర్చబడటానికి సహాయం ఇచ్చి, మహిమగల సంఘముగా తీర్చబడటానికి సహాయం ఇచ్చి, ఈ సంఘానికి తీర్పు ఉండదు గనక మమ్మలను తీర్పు గురి చేయకుండా అతి శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఆ రాజ్యానికి చేరటానికి మమ్మల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకము తెచ్చుకో అయ్యా. సత్యము తెలియక, సువార్తను అంగీకరించక, ఉన్నతమైన ఉపదేశము గ్రహించక ఇంకా కోకోల ప్రజలు నశించిపోతున్న వారిని జ్ఞాపకము తెచ్చుకో.
ఈ ఉపదేశమును తిరస్కరించిన వారిని జ్ఞాపకము తెచ్చుకో. ఇంత ఉపదేశముని విన్న ఒక పెంతుకోస్తు అనుభవం కలిగిన వాళ్ళని ప్రభువా నిర్లక్ష్యము చేయకుండా తమ జీవితాన్ని సరి చేసుకుంటూ తమ ఉన్నతమైన ఉపదేశాన్ని జాగ్రత్తగా విని గ్రహించి వాక్యానుసారంగా నడవటానికి జాగ్రత్త పడటానికి కృప చూపించు. వారికంటే ఎక్కువ తీర్పు నాకుంది అనే సంగతి ఎవరికి వాళ్ళే తనకు తాను తీర్పు తీర్చుకునటానికి సహాయం ఇచ్చి ఇటు మాటలు విని వారు తమకు తాము సిద్ధపడి మహిమగల రాకడికి సిద్ధపడటానికి నీవే సహాయం ఇచ్చి వాక్యాన్ని బోధించిన నీ దాసుని నీవు ఆశీర్వదించు, దీవించు. ఇంకా ఉన్నతమైన ఉపదేశం నాయన, ఎన్నో మరుగైన సత్యాలు ఉన్నాయి నాయన, గ్రహించలేని వాళ్ళు ఉన్నారు నాయన. ఈ రోజున పెంతెకోస్తు అనే సంఘాల్లో కూడా ఇంత లోతైన సత్యాలు కూడా గ్రహించలేని కోకోల ప్రజలు ఉన్నారు. అటువంటి వారికి ఈ వర్తమానము వారి దగ్గరికి చేరటానికి నీవే కృప చూపించు. నీ దాసుని కృపలో భద్రపరిచి ఆశీర్వదించి కాపుదలించమని ఈ కూడికని ఇంతవరకు నీ కృపచేత నడిపించినందుకు నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకి ఈ మాటలు విని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటానికి సిద్ధపడుతున్న వారికి వాక్యాన్ని బోధించిన దైవజనునికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇన్ని విధములుగా తీర్పులు జరిగిన తర్వాత ఈ తీర్పు వలన జరిగిన ఫలితం ఏమిటి, ఈ తీర్పుల వలన జరిగిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలు 39వ భాగంలో ధ్యానించుకుందాం. అంతవరకు దైవాశీస్సులు మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. అందరికీ మా వందనాలు.